2026లో ఒక పెద్ద వాతావరణ మార్పు రాబోతోంది. దీని వెనకున్న శాస్త్రీయ కారణాలేంటో వివరంగా చూద్దాం. ఈ మార్పుకి మూలం పసిఫిక్ మహాసముద్రం. అక్కడ మొదలయ్యే ఓ చిన్న మార్పే కాని చాలా శక్తిమంతమైనది. సముద్రం ఇలా వేడెక్కడాన్నే ఎల్నినో అంటారు. ఇది కేవలం వేడినీళ్లు కాదు, ప్రపంచ వాతావరణాన్ని మార్చేయగలదు. అసలు ఎల్నినో లేనప్పుడు మామూలుగా వాతావరణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అదో సున్నితమైన బ్యాలెన్స్. చూడండి, మామూలు సంవత్సరాల్లో ఈ గాలులు వెచ్చటి నీటిని ఆసియా వైపు నెడతాయి. మన ఋతుపవనాలకు ఇదే ఎంజిన్. అయితే ఎల్నినో వచ్చినప్పుడు ఈ గాలులు సడన్గా వీకైపోతాయి. వెచ్చని నీటి ప్రవాహం దిశ మారుతుంది. పసిఫిక్లో మొదలైన ఈ మార్పు అక్కడితో ఆగదు. గాలి ద్వారా ప్రయాణించి మన దేశం వైపు వస్తుంది. దీనివల్ల మన దేశంలో వర్షపాతం 92% పడిపోవచ్చని అంచనా. అంటే లోటు వర్షపాతం. సరే, ఇంతకీ ఈ మార్పు మనకి ఎందుకంత ముఖ్యం? మనమీద దీని ప్రభావమేంటి? దానికి కారణం మన వ్యవసాయంలో 70% పూర్తిగా ఋతుపవనాల మీదే ఆధారపడి ఉంది. అంటే వరి, పత్తి, సోయాబీన్ లాంటి మన ముఖ్యమైన పంటలన్నీ ప్రమాదంలో పడతాయన్నమాట. భారత్లో ఋతుపవనమంటే కేవలం వాన కాదు, అది మన జీవనాధారం, కోట్లాది మంది బతుకు. పంటలు పండకపోతే ఆహార ధరలు పెరుగుతాయి. తాగే నీటికి కూడా కష్టాలు తప్పవు. మరి 2026లో ఇది రావడానికి ఎంత అవకాశముందంటే సైంటిస్టులు 60% అని చెప్తున్నారు. ఒకవేళ ఇది బలమైన ఎల్నినో అయితే దీని ప్రభావం కేవలం భారత్కే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అందుకే ఎల్నినోను ఒక విపత్తుగా చూడక్కర్లేదు. అదొక హెచ్చరిక, ఒక సిగ్నల్. భూమిమీద ప్రతీదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని చెప్పటానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ.